వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దీనికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 170 కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలో రిలీజ్ చేస్తే వాటిని డైవర్ట్ చేయడం జరిగింది. అందువలన ఆ చేసిన పనులకు గాను పేమెంట్స్ జరగకపోవడం వలన బిల్స్ పే చేయకపోవడం వలన ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విడతల వారీగా ఆ బిల్స్ అన్ని పే చేయడం ద్వారా మళ్ళీ ఒక 1 year లోపులో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి వర్క్స్ని కంప్లీట్ చేయాలి అనే దానికి కదలిక మొదలైంది అని అంటున్నారు సార్. దీని యొక్క ప్రాధాన్యత షార్ట్గా బ్రీఫ్గా చెప్పండి సార్. ఈ చెన్నై లేదా వైజాగ్ కారిడార్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రపోజల్ కాదు, అంతకు ముందే వచ్చింది. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏమిటి అనేటువంటి దాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఈ కారిడార్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల్ని ఆయన తీసుకోకుండా పక్కన పడేస్తే మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నిరంతరం క్షణక్షణం కోరుకునేటువంటి బీజేపీ పెద్దలు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమయ్యా మీరు ఎందుకు చెయ్యరు, మీకు పరిశ్రమలు వస్తాయి కదా, వచ్చేటువంటి దాన్ని కూడా మీరు ఎందుకు పట్టించుకోలేదు, పక్కన పెట్టారని అడిగినటువంటి పాపాన్ని ఎప్పుడన్నా పోయారా అన్నది ప్రశ్న. అందువల్ల జరిగినటువంటి నిర్లక్ష్యం జరిగింది. ఆ నిర్లక్ష్యం గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, రాష్ట్ర బీజేపీ పట్టించుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సంబంధాలు. అందువలన పోలవరం విషయంలో అదే చూసాము, ఇప్పుడు ఈ కారిడార్ విషయంలో అదే చూసాము, ఇంకా అనేక విషయాల్లో అదే విధమైనటువంటి నిర్లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే దాన్ని చూసి చూడనట్టు అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. అందువలన ఇప్పటికైనా సరే రాష్ట్ర కొత్త ప్రభుత్వం వచ్చింది, దాన్ని మళ్ళా పునరుద్ధరించి ఏ విధంగా చేస్తారు ఏమిటి, ఆ కారిడార్ వల్ల వచ్చేటువంటి పరిశ్రమలు ఏంటి, దానివల్ల కలిగే ఉపాధి ఏమిటి అనేటువంటిది అది ఉనికిలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం తప్ప ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళా ఒక విమర్శ చేయడానికి పూనుకోవచ్చు, విమర్శ చేయొచ్చు, అదేం తప్పని కూడా నేను అన్నాం. కానీ ఆ నిర్లక్ష్యానికి బీజేపీ వాటా కూడా పుచ్చుకోవాలి, బీజేపీ కూడా వాటా తీసుకోవాలనేది నా అభిప్రాయం. అల్లాబక్షి గారు, మరి 2014-19 మధ్య మరి మీ హయాంలో ఏం జరిగింది? ఈ కారిడార్ పనులు అప్పుడు ఏమైనా పరిగెత్తించారా, ఇప్పుడు కొత్తగా పరిగెత్తించడానికి అనే ప్రశ్న కూడా వస్తుంది. టాపిక్ కొంత క్లియరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే యుఎస్ ఫెడరల్ బ్యూరో ఉందో, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది ఈ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఇవన్నీ బయలు పెట్టడం జరిగింది. కోటేశ్వరరావు గారు చెప్పారు. సో దాంట్లో క్లియర్ రాస్తుంది ఇండియన్ అఫీషియల్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అని చెప్పి ఉన్నది. ఇక్కడ అదాని గారు ఆంధ్రప్రదేశ్ లో క్లర్క్ తోనో లేకపోతే ఇంకో ఆయన కూర్చొని మాట్లాడలేదుగా. అదాని గ్రూప్ ఆఫ్ ఎవరైతే కంపెనీ చైర్మన్ ఉన్నారో, అధినేత ఉన్నారో, ఆయన నేరుగా ముఖ్యమంత్రి గారితో కలిశారు. దాన్ని అక్నాలజ్ చేసిన ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే అక్నాలజ్ చేశారు. ఏమని అక్నాలజ్ చేశారు? అవును నేను కలిశాను, నేను దానికన్నా ముందు 2-3 సార్లు కలిశాను, ఆగస్టులో కలిశాను, ఆగస్ట్ తర్వాత 2-3 సార్లు కలిశానని చెప్పి వారు క్లారిటీ ఇచ్చారు. అంటే మేబీ ఈ 1675 కోట్లు ఏదైతే బ్రైబ్ ఇచ్చారు, ఆ ఇన్సెంటివ్స్ ఇచ్చారని చెప్పి ఏదైతే ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యూయార్క్ లో ఏదైతే వేస్తున్నారో అది నిజమై ఉండొచ్చు. ఒకవేళ అవాస్తవమైతే ఆయన నేను చేయలేదు, ఇది అభియోగాలు, నేను తీసుకోలేదు అని ఆయన డిక్లైన్ చేస్తే బాగుంటది హుందాతనంగా, రాజకీయ పరంగా. కానీ ఈ విధంగా డిఫేమేషన్ కేసు వేయడం, ఈ యొక్క ఛానళ్ల పైన పత్రికల పైన వేయడం చాలా అవివేకం. అల్లాబక్షి గారు, మీరు మళ్ళీ ఆ టాపిక్ ఎత్తారు కాబట్టి నేను గుర్తు చేస్తా. ఆ హయాంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదాని వచ్చి వెళ్ళిన తర్వాత ఒప్పందాలు ఫైనల్ అయినప్పుడు సందర్భంలో ఆయన చాలా గర్వంగా పబ్లిక్ మీటింగ్లో ఏమని చెప్పాడు తెలిసినా, ఈ రాష్ట్రంలో అదాని పేరు వినపడేది తప్ప ఎప్పుడూ కూడా అదానికి ఎటువంటి చోటు లేదు, రాలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే అదానికి ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనిచ్చారు అని చాలా గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. ఆయన అవన్నీ మర్చిపోయినట్టున్నాడు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఇవి ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఇంకొక విషయం గుర్తొచ్చింది. ఐ వాంట్ గివ్ దిస్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఆయన అఫీషియల్ గా సీఎం గా ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల టర్మ్ లో అదాని చార్టెడ్ ఫ్లైట్స్, పర్సనల్ ఫ్లైట్స్ ఎన్నో సార్లు వాడారు. ఎందుకు వాడారు? వేరే లేవా ప్రభుత్వానికి? వేరే Right, కంపెనీలు లేవా? అదాని ఫ్లైట్స్ మాత్రం ఎందుకు వాడారని కూడా ఒకటి Okay, అల్లబక్షి గారు. పాయింట్ ఇన్సెంటివ్ లో భాగమా? మళ్ళా మనకి ఎక్కువ సమయం లేదు. మనం ఆల్రెడీ ఇక చాలా సార్లు దాని నుంచి డిస్కస్ చేసాం. కారిడార్ విషయానికి వస్తే అండి, ఏదైతే ఈస్ట్ కోస్ట్ కారిడార్ కింద ఏదైతే కారిడార్ 2016లో నుంచే స్టార్ట్ చేసాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడే ఈ ప్రపోజల్స్ పెట్టాం. 2018లో కూడా దాన్ని ముందు తీసుకెళ్ళాం. దాంట్లో ఏషియన్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్ $125 మిలియన్ వాళ్ళు అప్పుగా ఇస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా మల్టీ ట్రాన్స్ ఫైనాన్స్ ఫెసిలిటీ కింద $500 మిలియన్ ఇవి రెండు కూడా జాయిన్ చేసి ఏదైతే ఈ వైజాగ్ చెన్నై హైవే కారిడార్, ఈస్ట్ కోస్ట్ కారిడార్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇండస్ట్రీస్ వస్తాయి, దానివల్ల రాష్ట్ర జీడిపి పెరుగుతుంది, ఎంతో మందికి ఉపాధులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి ఉద్దేశంతో ముందడుగు వేయడం జరిగింది. దాన్ని కంటిన్యూ ఆఫ్ ది డెవలప్మెంట్ చేయకుండా ప్రీవియస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఏదైతే అప్పు వచ్చిందో ఆ అప్పును కూడా పక్కదో పట్టించుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా దీని యొక్క ప్రస్తావన కేంద్రంలో తేకుండా ఆయన వేరే పథకాల కింద దాన్ని మళ్లించి దీన్ని మూలన వేశారు. మరి ఈ రోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1668 కోట్లు చెల్లించి దాన్ని ముందుకు తీసుకెళ్లడం, దాన్ని ఈ విధంగా కంటిన్యూ చేయడం అనేది చాలా శుభప్రాయం. నాకు తెలిసి మా యొక్క అతి త్వరలోనే ఇంకొక 1-2 ఇయర్ లో ఈ కంప్లీట్ కారిడార్ కూడా పూర్తి చేసి కంప్లీట్ గా సో ఇండస్ట్రీస్ తేవడం అనేది కూడా ఒక ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. సో ఆ త్వరలో అందరు కూడా దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రం యొక్క జీడీపీ పెరుగుతుంది, అన్ని పెరుగుతుంది. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ పని చేసుకుంటూ పోతా ఉండాలండి, అంతే తప్ప 18 నెలలు నాంచి దాన్ని బేరాలు ఆడుకొని ముడుపులు తీసుకొని తర్వాత పర్మిషన్లు ఇచ్చి ఇవన్నీ కాకుండా నేరుగా వర్క్ చేసుకుంటూ వెళ్తా ఉంటే రాష్ట్రం అనేది అభివృద్ధి జరుగుతూ ఉంటది. ఆ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి డెవలప్మెంట్ జరగద్ది, జీడిపి జరగద్ది, దానివల్ల దేశం యొక్క జీడిపి కూడా పెరగద్దు అని చెప్పి తెలియజేసుకుంటాం. ఓకే సైదా గారు, ఒక్కొక్క పనులు పూర్తి చేసుకుంటా వస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోంది. దానిలో మళ్ళీ ఇదొక అడుగు ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ మధ్యలో ఎక్కడెక్కడ ఆపివేశారు. ఈ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకపోవడం ఆబ్వియస్గా అంతే కదా, వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళు కంప్లీట్ చేసిన వర్క్స్కి ఎప్పటికప్పుడు లేట్ అయినా ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా వచ్చిన డబ్బులను కూడా పక్కదారి పట్టించేసినప్పుడు మరి ఇలాగే పెండింగ్ పడుతుంది. దీని మూలంగా మరి రాష్ట్రానికి కదా చేటు, ముందు జరిగితే ముందు తరాలకు ఉపయోగపడుతుంది, ఎంత లేట్ అయితే అంత వెనకబడిపోవటమే కదా జరిగేది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం యొక్క దృక్పథంలో కూడా కనపడుతుంది. మరి ఆబ్వియస్గా నంబర్స్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ రైట్ అంటారు కదా, అట్లాగూ ఈ నంబర్ గేమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం యొక్క దృక్పథం కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఏమైనా మారినట్టుగా ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? సురేష్ గారు, ఇప్పుడు ఇందాక మన దీని మీద కోటేశ్వరరావు గారు చక్కగా విశ్లేషణ చేశారు. దీని మీద విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ఏదైతే మనం అనుకున్నామో గత 10 సంవత్సరాల నుంచి పూర్తిగా మన రాజధాని లాగానే ఈ యొక్క కారిడార్ కూడా పూర్తిగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. EPA 2 ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు మరి ప్రభుత్వం చివరి దశలో ఉన్నటువంటి సందర్భంగా అప్పుడు దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి పారిశ్రామిక వాడర్లని తయారు చేయనటువంటి ఉద్దేశంతో సముద్ర తీర ప్రాంతంతో పాటు అనేకమైన ప్రాంతాలు, మా ప్రకాశం జిల్లాలో నిమ్స్ అనే దాన్ని కూడా మరి దాదాపు 40,000 ఎకరాలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి సేకరించినటువంటి పరిస్థితి. ఈ యొక్క 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే అన్నట్లుగా ఈ వ్యవస్థలన్నీ, ఈ పరిశ్రమలన్నీ కూడా ఏదైతే ఇండస్ట్రీస్ కారిడార్లు అన్నారో, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం, సోలార్ పార్కులు ఏర్పాటు చేస్తాం, ఫుడ్ పార్కులు ఏర్పాటు చేస్తాం అని చెప్పి గొప్పగా మాట్లాడి అప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వనరుల్ని సద్వినియోగం చేయకుండా, అలాగే మనం అనుకున్నట్లుగా విశాఖ చెన్నై కారిడార్కి సంబంధించి ఏడీబీ ఇచ్చినటువంటి 170 కోట్లు కూడా మరి పక్కదారి పట్టించి ఈ యొక్క కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించకుండా
గత ప్రభుత్వం, ఎందుకంటే మనం చూసాం పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ఆ రోజు ఉండేవాడు పరిశ్రమల శాఖ మంత్రి, కోడిగుడ్డు మంత్రి అంటుంటారు ఆయన ఈ పరిశ్రమల శాఖ సంబంధించి కానివ్వండి, లేకపోతే ఈ 5 సంవత్సరాలలో అసలు ఇండస్ట్రీస్ సంబంధించే ఒక డైరెక్టర్ లేనటువంటి పరిస్థితి. ఏదో ఏపీఐసిసి నుంచో లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ నుంచో ఇన్ఛార్జీలను పెట్టుకుని నడిపారు. అసలు దీనికి సంబంధించి విశాఖ చెన్నై కారిడార్కి సంబంధించి అనేకమైనటువంటి పనులు మరి నత్తనడకన సాగేటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం లాగా కాకుండా, ఎందుకంటే బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వంలో మరి పనులు చేశారు కాబట్టి, వాళ్ళ కమిషన్లు ఇచ్చారు కాబట్టి మా కమిషన్లు ఇవ్వలేదని చెప్పి ఆ పని చేయకుండా ఈ ప్రభుత్వం కొంతమేరకు మరి బిల్లులు చెల్లించడం అనేది మనందరం అభినందించాల్సిన విషయమే. అయితే దీన్ని ఇంకా త్వరితగతిన ఏదో మరి సంవత్సరంలో పూర్తి చేస్తారా, 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారా, లేకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక డైరెక్టర్ని నియమించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ, అలాగే ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మంత్రి దీని మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా మరి ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ ప్రభుత్వంలో కొనసాగుతుంది కాబట్టి మరి కేంద్ర మంత్రులు, ఎందుకంటే మన రాష్ట్రం నుంచి కూడా ఇండస్ట్రీస్ శాఖ మంత్రి ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పరిశ్రమల శాఖ మంత్రి మరి ఏం చేస్తాడా, నిధులు తీసుకొస్తాడా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాంట్ గా మరి పార్లమెంట్ సభ్యులందరితోటి ఒక్కొక్క శాఖకు సంబంధించి కొంతమంది పార్లమెంట్ సభ్యుల్ని కేటాయించాడు. 3 కేంద్ర మంత్రులు మన రాష్ట్రం నుంచి, 2 తెలుగుదేశం నుంచి, 1 బీజేపీ నుంచి ప్రాతినిధ్యం ఉన్నారు. మరి ఈ పరిశ్రమల శాఖ మంత్రి కూడా దీంట్లో ఉన్నాడు. మరి నిధులు తీసుకొచ్చి త్వరితగతిన ఈ యొక్క పనులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఏదో ఇప్పుడు బిల్లులు చెల్లించామని చెప్పి సంకల్ప గుద్దుకోవడం కాదు. ఏదో తూతూ మంత్రంగా 170 కోట్లు మీరు బిల్లులు చెల్లిస్తే 2287 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ముందుకెళ్లాలంటే మరి ఏం చేయాలి? మిగతా నిధులు ఎప్పుడు సమీకరించుకోవాలి, ఎప్పుడు చేయాలి? ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కూడా వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మేము బిల్లులు చెల్లించినప్పుడు దాన్ని హర్షించాల్సింది పోయి సంకల్ గుద్దుకోండి ఏం మాట్లాడండి, మీరు ఏం మాట్లాడతారు? మిగతా చెప్పారు, నేను ఒప్పుకుంటాను. అది కాదు, రాష్ట్రంలో సెంట్రల్ నేను ఏం చెప్పానంటే ముందు అభినందించా. అయితే 170 కోట్లతోనే కాదు, 2287 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి అవసరం. కొద్దిగా చేసి ఆ 177 కోట్లు మీరు రిలీజ్ చేసేవాళ్ళని గొప్ప చెప్పుకోవడం కాదు. దానికి నిధులు సమీకరించండి, నిధులు తీసుకురండి, అభివృద్ధి చేయండి ఈ రాష్ట్రాన్ని. అది మేము కోరుతా ఉన్నాం. మీరంతా ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు, మీరంతా ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా చేయాల్సింది ముందుంది. ఏడీపీ ఇచ్చినటువంటి 170 కోట్ల రూపాయలు మేము బిల్లు చెల్లించామని మాట్లాడుతున్నారు. మీరు మిగతా అన్ని మాట ఒప్పుకుంటా నేను. నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. మీకు దమ్ముంటే మోడీ గారికి కేంద్రాన్ని నిధులు తేండి, రాజధానిని కట్టండి, పోలవరాన్ని పూర్తి చేయండి. అల్లాబక్షి గారు ఒక్క నిమిషం. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న పార్టీ. ఏ పార్టీ ఎవరైనా కానీ వాళ్ళ స్టేక్ ఎంత, లేకపోతే కమ్యూనిస్టులకి ఏమి రాలేదు, ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాటలు మాట్లాడాడు. ఏంటి, షర్మిల గారు సంధించినటువంటి సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేత ధోరణితో ఆ పార్టీ అధ్యక్షురాలు, ఆ పార్టీకి అసలు ఈ రాష్ట్రంలో స్థానం ఎంత, వాళ్ళకి వచ్చిన ఓటింగ్ ఎంత అని చెప్పేసి మాట్లాడితే ఇంకా ఆయనకి మీకు తేడా ఉందండి. అసలు ఆ పద్ధతి ఏంటి? అసలు ఎవడైనా క్వశ్చన్ చేస్తాడు. పార్టీలే కాదు,
పార్టీలే కాదు మీడియా క్వశ్చన్ చేస్తుంది, జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తారు. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. ఓకే, దట్ లాంగ్వేజ్ యూ హావ్ టు స్పీక్, దట్ ఇస్ ద గుడ్ రైట్. సంగలు గుద్దుకుంటున్నారు, అది ఏంటండి? మేము మాట్లాడలేక మాకు రాకనా ఆ భాషలు. ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కొంత మాట్లాడాల్సి వస్తుంది. అలాగని చెప్పేసి అది నేను అన్పార్లమెంటరీ అయితే నేను ఆపుతా. ఒక్క నిమిషం నేను ఇప్పుడు మీరు ఏదైతే ఒక పదం మాట్లాడారో, మీరు ఏదైతే ఒక దాన్ని నేను అడ్డుకున్నానో, అలాగే అది గనక నిజంగా అన్పార్లమెంటరీ అయితే నేనే ఆపుతాను. పోయి దాని సంఖ్యలు గుద్దుకుంటున్నారు, అవి ఇవి గుద్దుకుంటున్నారంటే అది హౌ ఫార్ అండి? ఎలా యాక్సెప్ట్ చేయమంటారు? ఇప్పుడు సైదా గారు ఆల్రెడీ జరిగిన ప్రోగ్రెస్ కి అప్రిషియేట్ చేశారు. జరిగిన ప్రోగ్రెస్ ని అప్రిషియేట్ చేస్తూనే బాగుంది, కానీ భజన చేయాలా మేము 2014-19 మధ్య కాలంలో మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా కేంద్రం నుంచి సరైన సహకారం రాలేదు అనే కారణంతోనే కదా ఇండియా నుంచి బయటకు వచ్చారు. మంచిదే కదా. ఇప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి, అలాగే నంబర్ లో కూడా డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఓకే, ఆయన ఏమన్నారు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మీరు చిన్న విషయాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అల్లాబక్షి గారు ఒక్క నిమిషం ఆగండి. సైదా గారు కంక్లూడ్ చేయండి. ఎందుకంటే మా సోదరుడు ఏదో ఆవేశపడుతున్నాడు. నేను ఎందుకంటే మీరు చెప్పారు, మంచి కామెంట్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా సింహం సింగల్ గా వస్తుంది, ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేస్తా అని కోతలు కోసి ఇంట్లో కూర్చున్నాడు. వీళ్ళు కూడా ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. వీళ్ళు అహంకారపూరితంగా ఇట్నే మాట్లాడటం సమంజసం కాదు ఇది. ఎందుకంటే వాపు బలపం అనుకోవటం సమంజసం కాదు ఇది. దీన్ని అర్థం చేసుకోవాలండి. మేమేం కోరుతున్నాం? ఒక జాతీయ పార్టీగా, గతంలో ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీగా, ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకున్నటువంటి పార్టీగా, ఈ యొక్క ఇండస్ట్రీస్ కారిడార్లకి అంకురార్పణ చేసినటువంటి యూపీఏ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యంగా మేము ఆ రోజు ఏదైతే ప్రాజెక్టులు ఇచ్చామో ఆ ప్రాజెక్టుల నిర్వహణలో పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వాలు వెనకబడిపోయినాయి గత 10 సంవత్సరాల నుంచి. మీరు ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రాజెక్టు త్వరితగతి నిర్మాణం కోసం, పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఏమంటారు నయానా భయానా ఒప్పించి సామధాన దండోపాయాలతోటి. ఎందుకంటే ఈ రోజు కేంద్రంలో వాళ్ళకి పూర్తి స్థాయిలో అధికారం లేదు. ఈ రోజు 2 ఊతకర్రలతోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. ఒక ఏపీ ఊతకర్ర, ఒకటి బీహార్ ఊతకర్ర. ఈ 2 ఊతకర్రలతో నడుస్తా ఉంది. కాబట్టి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో గట్టిగా పోరాడండి. మీకు పార్లమెంట్ సభ్యుల్ని ఈ రాష్ట్ర ప్రజలు మరి ఎక్కువ సంఖ్యలో అప్పచెప్పారు. 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, జనసేన వాళ్ళు కానివ్వండి, వీళ్ళు 3 కలిసి కేంద్రంతో మాట్లాడి ఇతోధికంగా నిధులు తీసుకొచ్చి ఈ యొక్క విశాఖ చెన్నై కారిడార్ ని పూర్తి చేయండి. 2287 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి ప్రాజెక్టు ఇప్పుడు 170 కోట్ల రూపాయల బిల్లు చెల్లిస్తే మిగతా పరిస్థితి ఏంటి? ఇవన్నీ జరగాలి కదా. నేను అదే కోరుతా ఉన్నా. మించి వాళ్ళ దురుద్దేశంగా విమర్శించాలన్నటువంటి ఆలోచన భాస్కర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం సుమారుగా 7 ప్రాంతాలలో సుమారుగా 3000 కోట్లతోటి ప్రాజెక్ట్ డిజైన్ చేసింది సార్. విశాఖపట్నం నుంచి తీర ప్రాంతంలో మా జిల్లాలో నాయుడుపేటలో కూడా ఈ అన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రణాళికలు తయారు చేసుకొని 2019లో మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు. దాన్ని సూచనగా తీసుకోవాలో లేకుంటే విమర్శగా తీసుకోవాలో నాకైతే తెలియదు. కానీ బీజేపీ గమ్ముగా ఉండిపోయింది అని అన్నారు.
బీజేపీ ప్రతి కార్యక్రమానికి సార్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎస్సీ/ఎస్టీ గ్రాంట్ దగ్గర నుంచి, పంచాయతీ రాజ్ గ్రాంట్ దగ్గర నుంచి, రైల్వేస్ గ్రాంట్ దగ్గర నుంచి, తర్వాత జలజీవన్ మిషన్ ఇంటింటికి కొళాయి దగ్గర నుంచి, అమరావతి ప్రాజెక్టుకి డబ్బుల దగ్గర నుంచి, తర్వాత పోలవరం ప్రాజెక్టుకి డబ్బుల దగ్గర నుంచి, ప్రతి ప్రాజెక్టుకి డబ్బులు శాంక్షన్ చేసి పంపిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బులు నెల నెల ప్రజలకు ఇచ్చి డబ్బులు ఓట్లు కొనుక్కునే దానికోసం ప్రయత్నం చేశాడు. కానీ కేంద్రం పంపిస్తుంది, కేంద్రం పంపించిన డబ్బులు కనీసం అభివృద్ధి మీద పెడదామనే ఆలోచన వాడికి లేదు. అయితే బీజేపీ ఎందుకు గమ్ముకుంది అంటారు. సార్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెనక్కిపోయి చూడండి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నెల నెల కార్యక్రమం చేసాం ఇటువంటి కార్యక్రమాల మీదనే. ఎందుకంటే మాకు తెలుసు 60-40 రేషియోలో ఈ ప్రాజెక్ట్ అని వచ్చినాయి, కొన్ని 90-10% ఈ ప్రాజెక్ట్ వచ్చినాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోనప్పుడు ఏం చేస్తాం? యూటిలైజేషన్ సర్టిఫికేట్ కేంద్రం అడుగుతుంది, వారు ఇవ్వలేదు. వారు ఇవ్వకుండా మసిపూసి మారేడుకాయ చేసి ఏదో చేస్తున్నారు. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడల్లా మీ ప్రధానమంత్రి గారు ఇంటర్వ్యూ ఇస్తారు కదా అంటారు. ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఉండాల్సిన సంబంధాలు ఎప్పుడు కొనసాగాల్సి ఉంది, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా. దయచేసి పెద్దలు దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని బీజేపీకి జగన్మోహన్ రెడ్డి నెత్తినేసుకురావాలనో దాన్ని ఆయన వెనకేసుకురావాలనే బీజేపీ ఉద్దేశం కాదు, పార్టీ ఉద్దేశం అదైతే కాదు. నెంబర్ 1. నెంబర్ 2, అభివృద్ధి మేమే చేయాలని ఈ రాష్ట్రంలో మాకు ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మా నాయకులు పోరాటం చేసి 20 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేస్తే, ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని ఇళ్ళు శాంక్షన్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. దానికి ఏం చేస్తాం మీరు చెప్పండి? వారి బడ్జెట్ వేరు, వారి ఆలోచన వేరు. వారు ఏ విధంగా నెక్స్ట్ మళ్ళా రాబోయే ఎలక్షన్స్లో మనం ఓట్లు కొనుక్కోవాలనే ఒక ఆలోచన తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము, కేంద్రం ఇచ్చిన నిధులు ఇంకా తెచ్చుకుందాము అనే ఆలోచన వారికి లేదండి. కాబట్టి ఆయన 11 సీట్లు కూర్చోబెట్టారు. ఏం చెప్పండి? దానికి మించి చేయలేం కదా. నేనేం చెప్తున్నా అంటే సార్ సురేష్ గారు ప్లీజ్, నేనేం చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా బీజేపీ అభివృద్ధి పనుల ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తారు సార్. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేట్ చేయనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు సార్ ఒక మాట, అమరావతికి 15,000 కోట్లు శాంక్షన్ ఇచ్చారా లేదా? ఆ పోలవరంకి 12,000 కోట్లు శాంక్షన్ ఇచ్చారా లేదా? మీరున్నారు కాదు ప్రభుత్వంలోనే. కానే కాదు. మేము లేకపోయినా ఈ ప్రభుత్వం కానీ ముందుకు పోతుంటే ఏ రకమైన గ్రాంట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇచ్చిండేవారు. అయితే ఈయన అభివృద్ధి పదంలో ముందుకు పోయే మనిషి కాదు సార్. అది సచ్చి ఇక్కడ మనకి మీకు కూడా తెలుసు కదా, అందరికి తెలిసిందే కదా. అది నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం కాదు కదా సురేష్ గారు. మీరు బాగానే సమర్థించుకొచ్చారు, కాదంటలేదు. కానీ దానికి కోటేశ్వర గారి వాస్తవాలు ఇప్పుడు తవ్వుకుంటే చాలా ఉంటాయి సార్. ఇప్పుడు తవ్వుకోవడాలు స్టార్ట్ చేయదు. ఇప్పుడు వ్యూ పాయింట్ ఏదో చేంజ్ అయినట్టుంది కదా. ఇప్పుడు తవ్వుకుంటా కూర్చుంటే ఉపయోగం లేదు, దానికి చాలా టైం పడుతుంది. ఒక్క నిమిషం చెప్పండి. నేనేనా తప్పు మాట్లాడానా? నేనేనా పొరపాటు మాట్లాడానా? పని చెప్పండి. మీరు యాంకర్ గా మీకు రైట్ ఉంది కదా, చెప్పండి. కోటేశ్వర గారు చెప్తారు. కోటేశ్వర గారు కౌంటర్ తో క్లోజ్ చేద్దాం. ఇక మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ వద్దు దీని మీద. కోటేశ్వర గారు ఇంకొక మాట సార్ కాంగ్రెస్ ఆయన ఒక మాట అడిగారు సార్. కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట అన్నారు. నేనేం చెప్తున్నా అంటే సార్, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము చేసే పని అయితే ఇదే. మేము చేసే పని ఎప్పుడు కూడా దేశం మొత్తం అభివృద్ధి జరగాలని కోరుకునే వాళ్ళం. కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ లేకుంటే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, హిమాచల్ ప్రదేశ్లో ఉందని, తెలంగాణలో ఉందని ఇటు ఎప్పుడు పోదు సార్, ఎప్పుడు పోదు. ఏ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఆ రాష్ట్రానికి ఇస్తూనే ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ప్రత్యేకంగా చూశారు. ఎందుకు చూశారు? కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి, క్యాపిటల్ కూడా లేదు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చేశారు. అప్పుడున్న ప్రభుత్వం వాడుకోలేదు. చంద్రబాబు నాయుడు ఒక రకంగా ద్రోహం చేశాడు,
ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో రకంగా ద్రోహం చేశాడు ఈ రాష్ట్రానికి. వాస్తవం ఇది. నేను బీజేపీ మీరు కూటమిలో ఉండి ఈ మాట ఓకే భాస్కర్ గారు కొన్ని వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి. ఓకే 10 సంవత్సరాలు అయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత. మరి కేంద్రం రాష్ట్రాలు అసలు ఎంత ప్రేమ ఒలగబోసి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తే మాకేం కనపడలేదు. మరి ఏపీలో ఎవరు కనపడుతుంది చెప్పండి, ఎవరు కనపడింది? ఓకే సార్, లెట్స్ నాట్ గెట్ ఇంటు దట్. 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది సార్, 10 సంవత్సరాలు. ఏది అమరావతి, ఏది విశాఖ రైల్వే జోన్, 65,000 కోట్లు అమరావతి చుట్టుపక్కల అభివృద్ధికి ఇచ్చాం. మీకు కనపడటం లేదంటే ఓకే భాస్కర్ గారు ఎట్లి ఓకే భాస్కర్ గారు ఎట్లి ఓకే తప్ప నేను చెప్పింది ఓకే భాస్కర్ గారు చెప్పండి. నేను చెప్పిన ఫిగర్స్ ఏమో తప్ప ఒక్క నిమిషం సార్. అదే సార్, నిధులన్నీ వచ్చినాయి కానీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి తెలియట్లా. నిధులు రిలీజ్ అయినాయి కానీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి తెలియట్లేదు. పనులు జరుగుతున్నాయి. అదే జరగాల్సిన రీతిలో జరిగితే 10 సంవత్సరాల్లో ఇలా ఉండదు. ఏదేమైనా అదే సార్, ఏదేమైనా ఏపీ ప్రజలు ఆశావహులు, ఓకే బాగా సహనశీలురు కాబట్టి ఇప్పటికైనా అడుగుపడినందుకు సంతోషిస్తున్నాం. ఓకేనా, రైట్. కోటేశ్వర గారితో కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఈ విశాఖ కారిడార్ కి సంబంధించి లేదా కేంద్ర ప్రభుత్వ బాధ్యత గురించి నేను కామెంట్ చేశాను. నేను మళ్ళా దాన్ని పునరుద్ఘాటిస్తున్నా. ఎందుకు అంటే విశాఖ కారిడార్ కి ఏడీబీ ఇతర ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ రుణాలు ఇచ్చాయి. ఆ రుణాలకి బాధ్యత వహించాల్సింది, గ్యారంటీగా ఉండాల్సింది కేంద్ర ప్రభుత్వము. తాము ఇచ్చినటువంటి రుణాలు పక్కదారి పడతా ఉంటే ఎందుకని కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాటు గుడ్లు అప్పగించి చూస్తా ఉందా, లేకపోతే ఏదన్నా గుడ్డి గుర్రాలకు పళ్ళు దమ్ముతుందా అనేది ప్రశ్న. ఎందుకు అంటే తెలంగాణ వచ్చి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మేము ఉచితంగా బియ్యం ఇస్తా ఉంటే మా ప్రధానమంత్రి గారు బొమ్మ వేయలేదే అని చెప్పేసి పెద్ద కాంట్రవర్సీ సృష్టించారు తెలంగాణలో. అదే విధంగా కేరళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏమరాక రాసిందో తెలుసా? మేము కేంద్ర ప్రభుత్వము సామాజిక పెన్షన్ల కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ ని మీరు విడిగా ఇవ్వండి, మొత్తం మీ ఖాతాలో మీరే ఇచ్చినట్టుగా వేసుకుంటున్నారు అని చెప్పేసి కేరళ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంతా 200, 300. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే ఇస్తున్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు హయాంలో అడగలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు, లేదా ఇంకొక ఇతర రాష్ట్రాలను అడగలేదు. ఎందుకని బీజేపీ ఇతర తెలంగాణ ప్రభుత్వాన్ని లేదా కేరళ ప్రభుత్వాన్ని మాత్రమే మా బొమ్మ వేయాలి లేదా మేము ఇచ్చిన డబ్బులు చెప్పాలని చెప్పేసి ఎందుకు అడిగారు? ఒకటి. రెండవది, పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, దానికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము. దాన్ని కూడా, ఆ నిధులను కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారని చెప్పేసి అధికారానికి వచ్చిన తర్వాత మీ ప్రభుత్వమే కదా చెప్పింది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా మీ డబ్బులు, రాష్ట్రం డబ్బులు దారి మళ్లిస్తే వేరే, కేంద్రం ఇచ్చినటువంటి దాన్ని దారి మళ్లిస్తున్నారు, పని చేయట్లేదని అడిగిన పాపాన ఏ కేంద్ర మంత్రి అయినా కానీ ఎవరైనా కానీ ఉందా? అందుకని మీరేదో మీ జగన్మోహన్ రెడ్డి గారితో మీ వ్యవహారం దాస్తే దాగేది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనానికి అందరికీ తెలుసు, మీ బాధ్యత కూడా ఉన్నది అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అదే విధంగా సంకలు గుద్దుకుంటున్నారంటే మన తెలుగుదేశం పెద్దలకి కోపం వచ్చింది. ఏమండి, విభజన హామీలో రైల్వే జోన్ అనేటువంటిది ఎప్పుడు పెట్టారు? 10 ఏళ్ల క్రితం పెట్టారు. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? 5 ఏళ్ల పాటు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు అడగరు, కేంద్ర ప్రభుత్వం చెప్పదు. ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము అది చేసాం. మరి ఇప్పుడు ఎవరు ఇచ్చారు సార్? సార్ ల్యాండ్ లేకుంటే ఏం చేస్తారు సార్? ల్యాండ్ లేకుంటే ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం? ల్యాండ్ లేకుంటే ఏం చేయాలి చెప్పండి? ఏం సార్ ల్యాండ్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ల్యాండ్ ఇవ్వాల్సింది ఎవరండి? భాస్కర్ గారు ఒక్క నిమిషం
భాస్కర్ గారు ఓకే ఒక్క నిమిషం ఆగండి. ప్రభుత్వం కాదా? మనకు గత 5 ఏళ్లు వైసీపీ చేసింది ఎండ్ ఆఫ్ ది డిబేట్ లో ఒక్క నిమిషం ఆగుతారా? అల్లాబక్షి గారు ఒక్క నిమిషం ఆగండి. అల్లాబక్షి గారు భాస్కర్ గారు మీరిద్దరు ఒక్క నిమిషం ఆగితే ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. గత 5 సంవత్సరాలు ఇక్కడ కోటేశ్వర గారు అడుగుతున్నది ఒక్క నిమిషం ఆగండి. మీరు మిస్లీడ్ చేయొద్దు, ఇక్కడ కోటేశ్వర గారు క్వశ్చన్ చేస్తుంది లాస్ట్ 5 years సంగతి ఓకే. ఆయన ల్యాండ్ ఇవ్వలేదు. 2014 నుంచి 18 వరకు ఏం చేశారు? 4 సంవత్సరాలు ఏం చేశారు? 4 సంవత్సరాలు 5 ఏళ్ళు 2016-18 ఆ కారిడార్ అవసరమైనటువంటి మొత్తం కూడా ప్రాజెక్ట్ తయారు చేశాము. 2 సార్లు మాట్లాడాము. ఏషియన్ బ్యాంక్, డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్ తో ఒప్పందాలు చేశాము. ఫైనాన్షియల్ ఫెసిలిటీతో ఒప్పందాలు చేశాము. ఒకటి వచ్చి 125 సో మొత్తానికి ఒక్క నిమిషం లెట్స్ కంక్లూడ్ దిస్ వన్. సో మొత్తానికి 2018 వరకు ఓపిక్ గా ఎదురు చూసాము. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్ల కూటమి నుంచి బయటకు రావడం జరిగింది. ఒక్క నిమిషం ఆగండి సార్. బయటకు రావడం జరిగింది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తా ఉంది. మల్టీ ట్రాన్స్ ఫైనాన్స్ ఇస్తా ఉంది. రైల్వే జోన్ గురించి రైల్వే జోన్ గురించి కదా మాట్లాడేది. ఇప్పుడు మీరు అన్ని మిక్స్ చేయండి. అల్లాబక్షి గారు అలాగే భాస్కర్ గారు రైల్వే జోన్ గురించి మాట్లాడితే అదే గారు మరి దాని గురించే చెప్పేది. గత 5 ఏళ్ళు అసలు దాన్ని మర్చిపోయారు. గత 5 ఏళ్ళు ఓకేనండి బాబు, కాదంటలేదు. మొత్తం 10 ఏళ్ళు కదా, 10 ఏళ్ళ చరిత్ర తెద్దాం అంటున్నా. ఆ రకంగా కోటేశ్వర గారు అడిగారు. కాబట్టి మీకు ఏమైనా పాయింట్ ఉంటే చెప్పండి, అంతే తప్ప. సరే మీ తరపున కూడా నేను చెప్తున్నాను వినండి. సరే మీ తరపున కూడా నేనే కంక్లూడ్ చేస్తున్నాను వినండి. అందు గురించే ఓపిక్ గా 2018 వరకు ఓపిక్ గా ఎదురు చూసాము. కానీ కేంద్రం నుంచి ఎటువంటి సానుకూలత కనపట్టలేదు. కాబట్టి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మాట్లాడి గుర్తున్నాయి పబ్లిక్ డొమైన్ లో. కాబట్టి మేము కూటమి నుంచి బయటికి రావడం జరిగింది అని అది ఆ తర్వాత ఓకే అది అంటున్నాను, అది యాక్సెప్ట్ చేయండి అంటున్నా. ఓకేనా? నీవు అంతే. ఇప్పుడే మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. కానీ ఒక్క నిమిషం ఆగండి సార్. ఏదో ఒక చిన్న మాట సంకలు కొట్టుకుంటున్నారనే దానికి మీరు అంత రియాక్షన్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ 5 సంవత్సరాల్లో జరగని దానికి ఇప్పుడు కొద్దిగా ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం మీరు బొంబాటు చేస్తానంటే కుదరదు. డిబేట్ ని హైజాక్ చేస్తాను, బొంబాటు చేస్తానంటే కుదరదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కదలిక వచ్చిందని అందరూ యాక్సెప్ట్ చేశాం కదా, అందరూ అప్రిషియేట్ చేశాం కదా. కాబట్టి ఈ కదలికనే ఏదో సాధించేసామని చెప్పేసి ఎక్కువగా చెప్పుకోకండి అన్నదానికి వాడిన పదం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అల్లాబక్షి గారు, భాస్కర్ గారు, సైదా గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.